ఈ రోజు ఇక్కడ క్యాంప్ పెట్టడానికి కారణం మీ అందరికీ ఫైర్ ఫైటింగ్ లో శిక్షణ ఇవ్వడం. ఒకవేళ ఎక్కడైనా మంటలు అంటుకుంటే మీరు వెళ్లి ఆ మంటల్ని ఆర్పుతారు. అలాగే అపాయంలో ఉన్న ప్రజల్ని మీరు కాపాడగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఈ మంటల్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఎలా ఆర్పాలో. ఇదిగో చూడండి, దీన్ని ఇలా తిప్పాలి. ఆ తర్వాత ఈ బటన్ ఇలా నొక్కాలి. అప్పుడు ఇందులోంచి ఫోమ్ బయటకు వస్తుంది, మంటల్ని ఆర్పుతుంది. ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. ఏం చేస్తున్నావు? మంటలు ఇక్కడ అంటుకోలేదు. ఎవరైనా తను ఆపండి. సారీ సార్, నా చెయ్యి నా మాట వినకుండా పనిచేసింది. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు నేను మీకు ఫైర్ ట్యాంకర్ లోంచి పైపుని బయటికి తీసి మంటల్ని ఎలా ఆర్పాలో నేర్పుతాను. అది నాకు బాగా తెలుసు సార్. ఇంతకు ముందు నీళ్ళ ట్యాంకర్ని మేము చాలా సార్లు ఉపయోగించాం. అలాగా? అయితే చూపించండి. ఏంటిది? నన్ను కింద దించండి, నన్ను కింద దించండి. అసలు మీరు నా వెంట ఎందుకు పడ్డారు? త్వరగా నీళ్లు కట్టేయండి, త్వరగా నీళ్ళని కట్టేయండి. నీళ్ళని ఆన్ చేయండి, నీళ్ళని ఆన్ చేయండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. మోటు పతులు ఇద్దరు పక్కకు వెళ్ళండి. అనవసరంగా టీం లీడర్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు చూడండి, సేఫ్టీ నెట్ ని ఎలా పట్టుకోవాలో, కింద పడే ప్రజల్ని ఎలా కాపాడాలో. సేఫ్టీ నెట్ ని పట్టుకునే ట్రైనింగ్ ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. మేము పట్టుకుంటాం. ఓకే, దాన్ని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు చూడండి నేను ఎలా జంప్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. నాకు మీరెక్కడ దాపరించారు? సేఫ్టీ నెట్ ని మీరు ఎందుకు వదిలేశారు? నాకు డౌట్ వచ్చింది, అది మిమ్మల్ని అడగాలనుకున్నాను. సేఫ్టీ నెట్ గట్టిగా ఉంటుందా లేదా అని. గట్టిగా లేకపోతే నేను దూకుతానా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్విక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ ఉన్నావంటే ట్రైనింగ్ బంద్. వెళ్ళో. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వు దూరంగా వెళ్ళిపో. దూరంగా ఉండి చూస్తూ ఉండు, లేదంటే ఈయన ట్రైనింగ్ ఆపేస్తారు. జరిగింది ఏది నాకు నచ్చలేదు పతులు. నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. పద, మనం ట్యాంక్ లోపలికి వెళ్ళి రహస్యంగా చూస్తూ ఉందాం వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో అని. ఇటు చూడండి, ఈ నిచ్చెన చాలా ఎత్తు వరకు వెళ్తుంది. దీంతో ఎత్తైన భవనాల్లో ఉన్న ప్రజల్ని మనం కాపాడగలుగుతాం. అరే, కనిపించటం లేదు. అసలు ఆయన ఏమి నేర్పిస్తున్నాడు? ఏం జరుగుతుంది? లోపల ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? అరే, లోపల ఎవరున్నారు? చెప్పండి. మోటు, ఏదో జరిగినట్టుంది. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మనం బతికుండాలంటే పారిపోవాలి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరి పని చేసింది? అసలు బండి ఎవరు నడుపుతున్నారు? అరే, ట్రైనర్ ఏమిటి ఆ నిచ్చెన పైన ఉన్నాడు? పద, పారిపోదాం. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. అందరికి ఫైర్ ఫైటర్స్ గా అవుదామని కోరికగా ఉన్నట్టుంది. అందుకని నేను ఇప్పుడు అడవంతా మంట పెడతాను. అప్పుడు ఆ మంటలు ఆర్పడానికి అందరూ అడవిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఈ పురిపురి నగరం అంతా ప్రశాంతంగా దోచేయొచ్చు. అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి ఐడియా.
మోటు పత్రులు త్వరగా పదండి. అడవిలో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంకా వ్యాపించాయంటే ఈ పురుపురి నగరమే బూడిదైపోతుంది. రండి. సింగం గారు ఆగండి. మిమ్మల్ని బైక్ మీద కదా కూర్చోమన్నారు, నేల మీద ఎందుకు కూర్చున్నారు? త్వరగా బైక్ మీద కూర్చోండి. ఏయ్ అడవి, మేము వస్తున్నాం మంటలు ఆర్పడానికి. సింగం గారు ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మా, ఇది నా డైలాగు. ఊరుకురికే నేల మీద కూర్చుని నా టైం వేస్ట్ చెయ్యకండి. ప్రజలంతా మంటలార్పడంలో నిమగ్నమై ఉన్నారు. పదండి, మనం వెళ్ళి మన పని ప్రారంభిద్దాం. జానవుతాడు డాన్, జానవుతాడు డాన్. నీళ్ళు త్వరగా ఓపెన్ చేయి. అలాగే. సార్, ఇక మీరు ఎలాంటి దిగులు పడనక్కర్లేదు, మేము వచ్చేసాం. ఇంతవరకు ఏ దిగులు లేదు, ఇప్పుడే దిగులు మొదలయ్యింది. సార్, మీ నీళ్ల పైపు మీ చేతిలోనే ఉంది కదా, ఇంకా ఎందుకు నీళ్లు పోయడం లేదు చెప్పండి. దగ్గరికెళ్ళి నీళ్లు పోయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈ నీళ్లు అడవి మీద మొత్తం వ్యాపించవు. ఏదో ఒక విధంగా పైనుంచి నీటిని గాని ఎక్స్టింగ్విషర్ ఫోమ్ ని గాని పోయగలిగితే మంటలు చల్లారుతాయి. నేను వెళ్ళి పైపుని చుట్టేస్తాను. అంతవరకు మీరు పైనుంచి నీళ్లు పడే మార్గాన్ని ఆలోచించండి. సార్, నేను పైపుని చుట్టేశాను. నాకు తెలుసు, మీరిద్దరూ అసలు నా వెంట ఎందుకు పడ్డారు. ఓ సారీ సారీ సారీ, వెరీ సారీ సార్. నేనేదైనా తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి. దయచేసి నన్ను వదిలేయండి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పతులు. నువ్వే ఆలోచించు, ఈ మంటల్ని ఎలా ఆర్పాలో. ఐడియా సర్జీ. పద, ఇప్పుడు మనం పైనుంచి నీళ్లు పోసి మంటలు ఆర్పేద్దాం. వీళ్ళిద్దరూ నన్ను పైలోకానికి పంపించేలా ఉన్నారు. అరే, ఏడుపులు పెడబొబ్బలో కట్టిబెట్టి ముందు అడవి మీద నీళ్లు పోయండి. కిందకి దించండి, కిందకి దించండి. ఇది ఫ్లయింగ్ ట్యాంకర్ కాదు. పతులు, నీళ్లు తక్కువగా ఉన్నాయి. ట్యాంకర్ అడుగు బాగానే నీళ్లు ఉన్నాయి. పైపు నీళ్లను లాగలేకపోతోంది. ట్యాంకర్ ని తల్లకిందులు చేయి. వద్దు మమ్మీ, మమ్మీ ప్లీజ్ వదిలేయ్, నన్ను వదిలేయ్. తలకిందులు మాత్రం చెయ్యొద్దు. నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు ఇలా తలకిందులు అవ్వలేదు. మోటు బతులతో ఉంటే ఒక్క విషయం కూడా సరిగ్గా నడవదు. అయ్యమ్మా, అనవసరంగా అరిచి గోల పెట్టకండి. నా చేతులు ఊడిపోయేలా ఉన్నాయి. ఏయ్ పతులు, స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు. శభాష్, మంటలన్నీ ఆరిపోయాయి. పతులు, ట్యాంకర్ మామూలుగా తిప్పేయ్.
పతులు అలా చూడు, జాన్ ఎన్ని బ్యాగులు పెట్టుకుని నుంచున్నాడో. బహుశా పురిపురి నగరాన్ని అంతా దోచేసినట్టున్నాడు. పదండి, వాళ్ళకు కూడా ఒక హలో చెప్పొద్దాం. సారీ సారీ, అక్కడే ఆగండి. నేను మీకు సగం సొమ్ము ఇచ్చేస్తాను. సారీ, కావాలంటే మిగతా సగం కూడా ఇచ్చేస్తాను. సారీ, నేను మీకు సరెండర్ అయిపోతాను. పోలీస్ పోలీస్ పోలీస్. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు పతులు, నేను నమ్మలేకపోతున్నాను. మీరు మంటల్ని ఆర్పేశారు. మీ ఇద్దరి ఆలోచన చాలా గొప్పది, కానీ దానికి చాలా సాహసం కావాలి. మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు. నేను మీకు ఫైర్ ఫైటర్ సర్టిఫికేట్ ఇస్తాను, అలాగే ప్రభుత్వం నుంచి బహుమతి కూడా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అరే, ఉన్నట్టుండి సడన్ గా ఈ రోడ్డు మీదకి ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్వరూ మాట్లాడకుండా ఉండండి. లగాయతు, దానికి నిద్రపోవడానికి ఈ రోడ్డే దొరికిందా? అరే, ఏం చేస్తున్నారు? ఆ ఎలుగుబంటి నిద్రలేస్తోంది. అది నిద్రపోతూనే ఉంది, కానీ ఇదిగో ఇది లేచింది. అరే, ఎందుకు నువ్వు అలా అనవసరంగా భయపడుతున్నావు? కాసేపు మాట్లాడకుండా కామ్గా ఉండు. అరే, ఎందుకలా మాటి మాటికి హారను కొడుతున్నావు? ఎలుగుబంటి పారిపోదాం. అరే, మనం దారి తప్పినట్టున్నాం. అటు చూడండి, అడవి లోపల ఏదో పెద్ద భవనం ఉంది. లోపల ఎవరుండుంటారు? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. మేము నగరం నుంచి మా ఊరు వెళుతున్నాం. చీకట్లో తెలియక దారి తప్పాం. మేము ఈ రోజు రాత్రికి మీ భవనంలో ఉండొచ్చా? లోపలికి రండి, ఏం పర్వాలేదు, కానీ మీరు వీటిని ముట్టుకోకూడదు. ఇవన్నీ మాంత్రికుడు లోటన ఆట వస్తువులు. వీటన్నింటినీ కూడా తను మంత్రించాడు. ఇక్కడ ఉన్న వస్తువులన్నింటిపైన మాంత్రిక శక్తి ఉంది. నేను వెళ్ళి మీకు తినడానికి ఏవైనా తీసుకొస్తాను, కానీ గుర్తుంచుకోండి, ఇక్కడున్న వాటిని మీరు ముట్టుకోకూడదు. పదండి, కనీసం ఫోటోలైనా చూద్దాం. దీంట్లో ఆ మాంత్రికుడు ఎలా ఉంటాడో అతని మొహం అయినా చూద్దాం. వద్దు మోటు. కాపాడండి. మోటు, పుస్తకం మూసేయ్. ఇదిగో చూడు, పుస్తకం తెరవడం వల్ల ఏవేవో జరుగుతున్నాయి. అరే, ఇది మూసుకోవటం లేదు. నేను మీతో ముందే చెప్పి వెళ్ళాను, ఇక్కడున్న వేటిని ముట్టుకోవద్దని. ఆల్బమ్ మూసేయండి, మూసేయండి. ఈ కమాండర్ బాక్సర్ ని ఆ మాంత్రికుడు ఈ ఆల్బమ్ లో బంధించాడు. ఇతని అహంకారాన్ని దూరం చెయ్యాలని మాంత్రికుడు ప్రయత్నిస్తున్నాడు. ముయ్యండి, త్వరగా ముయ్యండి. నన్ను మళ్ళీ ఆ ఆల్బమ్ నుంచి బయటికి రప్పించారంటే దానికి అర్థం మీరు నాతో బాక్సింగ్ చెయ్యాలని ఆశపడుతున్నట్టున్నారు. రా, బల్లు బాక్సర్ తో కోరుకున్న వాళ్ళందరూ బాక్సింగ్ చెయ్యలేరు. ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద గ్రేటెస్ట్. బల్లు, నువ్వు ఎప్పటికీ మారవా? ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఏం చేశావు ఓల్డ్ మ్యాన్? నేనేమీ చెయ్యలేదు. కొంతమంది దొంగలు దొంగతనం చేయడానికి వచ్చారు. వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఆల్బమ్ తెరుచుకుంది. అది చూసి వాళ్ళు భయపడి పారిపోయారు. ఎవరిని నువ్వు దొంగలంటున్నావు? భల్లు అన్నయ్య, మేము దొంగలం కాదు. కావాలంటే మా స్నేహితులు కూడా అడగండి. అరే, నేను మిమ్మల్ని కాపాడాలనుకున్నాను, కానీ మీ ఇంతటి మీరే వచ్చి ఇరుక్కుపోయారు. ముందు మీరు ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే ఎవరైతే ఈయంతో బాక్సింగ్ చేసి ఓడిపోతారో వాళ్ళు ఈ ఆల్బమ్ లో ఖైదీలుగా మారిపోతారు. తరువాత అతని సైజు, అతని బలము పెరిగిపోతూ ఉంటుంది. నేను పారిపోనివ్వను కదా, ఎందుకంటే ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద గ్రేటెస్ట్.
వద్దు. అరే ఏం జరుగుతోంది? కాపాడండి. నా వల్ల కావట్లేదు. మీరిక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడానికి వీల్లేదు. బాంబ్స్టిక్, గేటు మూసుకునేలాగా మమ్మల్ని త్వరగా తీసుకువెళ్ళిపో. త్వరగా. ఆ దేవుడి మీదొట్టు, నేను ఇంకెప్పుడు ఆ భవనానికి వెళ్ళను. I am the best. I am the greatest. అందరికన్నా ముందుగా నువ్వు నాతో పోరాడబోతున్నావు. కాచుకో. Come on, box, box. లగైతు నేను బాక్సింగ్ చేయలేను. మోటు బదులు నన్ను కాపాడండి. మోటు బదులు నన్ను కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి. మమ్మీ కాపాడు. I am the best. I am the greatest. ఇప్పుడు ఎవరు పోరాడతారు? నువ్వు పోరాడుతావా బక్క పలసని వాడా? నాకు పోరాటం రాదు, నేను నీతో పోరాడను. నా పని అయిపోయిందిరా దేవుడా. నేను అన్నింపున్న ఎరుగని అమాయకుణ్ణి నన్ను ఇందులో బంధించారేమిటి? అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదైనా చెప్పు. ఐడియా సజ్జీ, మన బాక్సర్ గారు రింగ్ లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆయనైతే కరెక్టే ఉంటుంది, ఆయనే ఓడించగలరు. చింగం గారు, త్వరగా బాక్సింగ్ రింగ్ దగ్గరకు పదండి. త్వరగా, మేము దారిలో మీకు అన్ని విషయాలు చెబుతాం. త్వరగా పదండి. ఓకే ఓకే, డోంట్ షౌట్. ఇది నిజమంటే నేను నమ్మలేకపోతున్నాను. బాక్సర్ అన్నయ్య, మాకు అర్జెంటుగా నీతో పని పడింది. చెప్పండి, ఏం పని పడింది? చెప్పండి, ఏం పని పడింది? అరే చెప్పడానికి మీరు మాకు అవకాశం ఇస్తేనే కదా. ఒక బాక్సర్ ఈ ఊళ్ళోకొచ్చి మిమ్మల్ని సవాల్ చేస్తున్నాడు. అతను మీతో ఫైట్ చేయడానికి వస్తున్నాడు. అరే నాతో పోట్లాడే ధైర్యం ఎవరికుంది? నాకుంది. I am the best. I am the greatest. వీడింత పెద్దగా ఉన్నాడేమిటి? వీడు అసలు మనిషా రాక్షసుడా? నేను వీడితో పోరాడను. ఓయ్, అసలేం జరిగింది? ఏయ్ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నాకు కొబ్బరి నీళ్ళంటే చాలా చాలా ఇష్టం. ఈ రోజు నుంచి నువ్వు నాకు స్నేహితుడివి. నా స్నేహితులందరూ ఈ ఆల్బమ్ లో బంధించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు బయటికి ఎలా వస్తారు? ఎవరైనా బల్లుతో పోరాడి అతన్ని ఓడిస్తే బల్లు ఆ పుస్తకంలో ఖైదీ అవుతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ విడుదలవుతారు. నేను నీతో పోరాడతాను. నా స్నేహితులందరినీ విడుదల చేసుకుంటాను. మోటు, నువ్వు అతన్ని ఓడించలేవు. అరే ఇది నా స్నేహితులకు సంబంధించింది. ఇది మన పురిపిరి నగర గౌరవానికి సంబంధించింది. వీడు అందరినీ ఓడించి వాళ్ళని ఆల్బంలో బందీ చేయటం ఏమిటి? వీడి శరీరాన్ని ఇంకా ఇంకా పెంచుకోవటం ఏమిటి? అరే నేనిలా జరగడానికి అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. I like it. I like it. I am the best. I am the greatest. Come on, box. I am the best. I am the greatest.
Come on, fight! Hey, పారిపోతున్నావేంటి? ఫైట్ ఫైట్! అరే నేను వార్మప్ చేసుకుంటున్నాను. అరే పతులు, నా పంచులో పవర్ తగ్గిపోయింది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, నేను ఇప్పుడే వస్తాను. మోటు, ఇదిగో మోటు, ఈ సమోసాలు తిను, రేక రెచ్చిపో. అదిరింది. ఇప్పుడు నువ్వు కొట్టు, నీ వంతు. నేను ఇన్ని దెబ్బలు కొట్టినా కూడా నువ్వు ఎలా తట్టుకోగలిగావు? అరే నేను పంచి దెబ్బలు తిని కాదు, సమోసాలు తిని నిలబడ్డాను. ఇప్పుడు చూసుకో నా పంచి పవర్ ఏమిటో. నేను ఓడిపోయాను. ఇక చాలు. యు ఆర్ ద బెస్ట్. యు ఆర్ ద గ్రేటెస్ట్. మోటు పతులు, మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. మోటు, నువ్వు ధైర్యస్తుడు మాత్రమే కాదు, మనసున్న మంచి మనిషివి కూడా. ఎందుకంటే నువ్వు నీ స్నేహితుల్ని కాపాడడం కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. ఇక నేను బయలుదేరుతాను. ఏ ఆల్బమ్ ఎక్కడుందో ఆ చోట్లోనే పెట్టాలి. మీరందరూ కలిసి ఒకరోజు మా ఇంటికి రండి, మంచి మంచి వంటలు చేసి పెడతాను. మళ్ళీ మేము ఆ ఇంటికి రాము.